చంద్రబాబు ఏపీ సీఎం అయితే విశాఖ జిల్లా తుగ్రాం గ్రామం నుంచి భద్రాచలం వరకు పాదయాత్రగా వెళ్లి శ్రీరాముల వారిని దర్శించుకుంటారని తెలుగుదేశం పార్టీ వీరాభిమాని మొక్కుకున్నాడు. చంద్రబాబు ఏపీ సీఎం అవడంతో ఆ మొక్కును టీడీపీ వీరాభిమాని అయిన గ్రేటర్ వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ 69వ వార్డు కార్పొరేటర్ గోవిందరెడ్డి ఇవాళ చెల్లించాడు. నవంబర్ 20న 6:45 ప్రారంభించి ఇవాళ పాదయాత్ర విజయవంతంగా ముగించాడు అతడు. ఇక ఈ పాదయాత్ర సుమారుగా 12 రోజుల పాటు 370 కిలోమీటర్ల మేర విజయవంతంగా కొనసాగింది. ఈ పాదయాత్రలో వివిధ జిల్లాల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, రామభక్తులు అలాగే సహకరించి స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి శ్రీ కాకి గోవిందరెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సెప్టెంబర్ నెల 2023న ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్యాయంగా ఆనాటి మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా కేసులు పెట్టి అన్యాయంగా జైల్లో పెట్టిన తరుణంలో తీవ్ర మనస్తాపానికి గురై మరి ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, తక్షణమే జైలు నుంచి విడుదల అవ్వాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి భద్రాచలం రాముల వారిని కోరుకోవడం జరిగింది. అలా నా కోరిక నెరవేరితే విశాఖపట్నం జిల్లా తొంగలం గ్రామంలో ఉన్న రామాలయం దగ్గర నుంచి భద్రాచలం వరకు పాదయాత్ర చేస్తానని వారు మొక్కుకున్నాం. ఆ మొక్కు ప్రకారం శ్రీరామచంద్ర ఆశీస్సులతో, ఆంధ్రప్రదేశ్ ప్రజలతో దీవెనలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4వసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి ఆయన నిండు ఆయురారోగ్యాలతో ఉండాలి. ఈ రోజు ఇవాళ పాదయాత్ర ఈ నెల 20వ తారీఖున తొంగలం గ్రామం నుంచి బయలుదేరి సుమారు 370 కిలోమీటర్ల పాదయాత్రగా నడిచి ఇది రావడం జరిగింది. మరి ఇది చాలా ఆనందంగా ఉంది. ఆయన ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా అవసరం కాబట్టి ఆయన అనుభవం, ఆయన సేవలు ఈ రాష్ట్రానికి